పైసల చెట్టు వచన కవితా సంపుటి నుండి జ్ఞానయోగం కవిత. పాఠం బోధించడానికి తరగతి గదిలో ప్రవేశించగానే 30 ముఖాలు నన్ను తదేకంగా పరీక్షిస్తుంటాయి. ఆనందం, ఆశ్చర్యం, గాంభీర్యం కలబోసిన నవరసాల రూపురేఖలతో నన్ను అదే పనిగా అంచనా వేస్తుంటాయి. ఆ మోముల్లో తొనికెసలాడే అమాయకత్వం అంతులేని తాత్వికతను బోధిస్తుంటుంది. ఆ నవ్వుల్లోని స్వచ్ఛత నిష్కల్మష మానసాల సొబగుల్ని ఇనుబడింపజేస్తుంది. గదిలో వ్యాపించిన నమ్మకం తరతరాల గురు పరంపరలోని గౌరవాన్ని నిలబెడుతూ సాదర సత్కారాల పరిమళాలను విశ్వవ్యాప్తం చేస్తూ ఉంటుంది. ఆత్మీయ సంభాషణ జ్ఞాన ప్రవాహములో మైమరచి విహరిస్తుంటే 40 నిమిషాలు అలా కరిగిపోతాయి. ఎదురుగా 30 మంది జ్ఞానయోగుల సమక్షములో ఎన్నో తార్కిక, లౌకిక, పారమార్థిక విషయాలను ఆచరణాత్మకంగా అధ్యయనం చేసిన అనుభూతితో బయటకొస్తుంటాను. ఇప్పటికీ సందిగ్ధావస్థలో యోచిస్తూనే ఉన్నా. ఇంతకీ నేను పాఠం బోధించానా, పాఠం నేర్చుకున్నానా?